డీటెయిల్స్ చూస్తే తిరుమలలో మోందా తుఫాన్ కారణంగా భారీగా వర్షం కురుస్తోంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరుమలలో ఒకవైపు వర్షం, మరోవైపు ఈదురు గాలులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం మీద పూర్తిగా మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ స్థాయిలో తిరుమలలో వర్షాలు కురుస్తున్నట్టు ముఖ్యంగా ఘాట్ రోజు సైతం వర్షాల దాటికి భక్తులు ఏదైతే ద్విచక్ర వాహనదారులు కావచ్చు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, శ్రీవారి ఆలయంలోకి వెళ్తున్నటువంటి భక్తులు ఏదైతే బయటికి రావాలంటే కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు ఏదైతే ఈ వర్షానికి తడుస్తూ అవస్థలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలతో వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఏదైతే శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు అవస్థలు పడుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ ఒకటే తెలుపుతోంది, ముఖ్యంగా భక్తులు ఏదైనా చెట్ల కింద ఉండడం కానీ, ముఖ్యంగా ఏదైతే ఈ వర్షం భారీ స్థాయిలో వర్షం పడుతుండడం, ఈదురుగాలులు, మరోవైపు ఉరుములు మెరుపులు వస్తుండడంతో భక్తులు కాసేపు ఆగి ఇది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత క్యూ లైన్ లేక చేరుకోవాలని చెప్పేసి టీటీడీ ఒకవైపు కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే తిరుమలలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకుంటే వారాంతం సమయంలో అయితే భారీ స్థాయిలో ఏదైతే భక్తులు తిరుమల చేరుకుంటుంటారు. కానీ గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఈ వర్షం కారణంగా భక్తులు పూర్తి స్థాయిలో భక్తుల వారికి బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. మామూలుగా అయితే స్వామివారి దర్శనానికి మినిమం 25 నుంచి 30 కంపార్ట్మెంట్లు భక్తులు వేచి ఉంటుంటారు. కానీ ఏదైతే మామూలు సమయంలో భక్తులు శ్రీవారి ఆలయ ప్రాంతాల్లో ప్రతి చోట తిరిగాడుతూ ఇక్కడే ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. వర్షం కారణంగా కనీసం భక్తులు ఎక్కడా ఉండలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా షెడ్యూల్ లేకపోవడం, భక్తులు కొంత అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం 1-2 షెడ్ల ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆ షెడ్ల కిందకి అయితే పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వద్ద కూడా ఏదైతే స్వామివారికి కర్పూరం వెలిగించడం కావచ్చు, టెంకాయ సమర్పించే సమయంలో కూడా ఈ వర్షం కారణంగా కనీసం ఆడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆడ కనపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్న భక్తులు ఎక్కడ చూసినా అంటే తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ఎప్పుడు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటుంటారు. కానీ ఈ వర్షం కారణంగా ఎక్కడికక్కడ షెడ్ల కిందకే చేరుకుంటున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా కొంతమంది భక్తులు అద్దె గదులు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మరోవైపు ఏదైతే PAC 5 లో మాత్రం నిత్యం భక్తుల కోసము ఏదైతే ఇక్కడ పూర్తిగా ఈ కౌంటర్లకు సంబంధించి కావచ్చు లాకర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఏదైతే భక్తుల కోసం ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎవరే గానీ క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేక వచ్చేందుకు పూర్తిగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి తిరుమలలో కొన్ని ప్రాంతాలు అంటే ఈ ఏదైతే తిరుమల నగరం ప్రాంతంలో పూర్తిగా చెట్ల కింద ఎవరు భక్తులు ఉండదు. ముఖ్యంగా ఎందుకంటే ఉదయం నుంచి గాలులు భారీ స్థాయిలో వీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈదురు గాలులు అంటే పెద్ద చెట్లు ఉండడంతో ఈదురు గాలులు ఒక్కసారిగా భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీస్తున్నాయి. భక్తులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఏదైతే భక్తులు ఎవరో గానీ చెట్ల కింద ఉండదు, ఎందుకంటే ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పిడుగు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి ఏదైతే టీటీడీ కోరుతున్నది. మరోవైపు ఈ రోజు పాలక మండలి సమావేశంగా కూడా కీలక చర్చ కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్వామివారి భక్తుల దర్శనాల విషయంలో పూర్తిగా ఈ రోజు పెద్దపీట వేసే విధంగా ప్రత్యేక ప్రణాళిక చేస్తోంది. ఎందుకంటే
ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారనే దాని మీద కూడా ఈ రోజు పాలక మండలి సమావేశం అయితే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు వచ్చేటువంటి ప్రాంతాల్లో ఆ భక్తులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఈ వర్షం కారణంగా అవస్థలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ భక్తులు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడే గానీ భక్తులు ఏదైనా చెట్ల కింద కాదు ఎక్కడా ఉండద్దు. దయచేసి ఘాట్లలో వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనదారులు కావచ్చు, మరోవైపు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వేగంగా వెళ్ళడం వల్ల కొండచెరువులు విరిగిపడే అవకాశం ఉంది. మరోవైపు ఏదైనా వాహనాలు స్కిడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు నిదానంగా వెళ్ళాలి, హెల్మెట్ ధరించి వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలకి వచ్చేటువంటి భక్తులకి కేవలం బస్సులోనే రావాలని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ప్రత్యేక వాహనాల అవసరం నేపథ్యంలో వాళ్ళకి ఇల్లీగల్ డ్రైవింగ్ కొన్ని చోట్ల యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రయత్న పరిస్థితి. మరోవైపు ఆ శ్రీవారి మెట్టు అలిపిరి మెట్టు మార్గంలో వచ్చేటువంటి భక్తులు జాగ్రత్తగా అంటే ఏదైతే నడిచి వచ్చే ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో వాళ్ళు నడిచి వస్తుంటారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.